హలో వ్యూవర్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్. ఈరోజు అండి మన క్లాస్లో మనము నైటీ పెట్టికోట్ అండి, నైటీ కింద వేసుకునే పెట్టికోట్ మనము కట్ చేసి స్టిచ్ చేద్దామండి. దీనికోసం నేను 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నానండి. ముందుగా అండి, కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో 80+ వరకు మీకు వీడియోస్ ఉన్నాయండి. బిగినింగ్ నుంచి డిజైన్స్ నుంచి నైటీస్, లాంగ్ ఫ్రాక్లు మొత్తం ఉన్నాయండి. వాచ్ చేయండి, కొంచెం నాకు సపోర్ట్ ఇవ్వండి. ఇక ఈ కటింగ్లోకి వెళ్ళిపోదామండి. ఇది 2 మీటర్స్ అండి క్లాత్. దీన్ని మన డ్రెస్కి మడుచుకున్నట్టే మడుచుకున్నానండి నేను. మీ దగ్గర ఇలాగా నైటీ పెట్టికోట్స్ ఉంటాయి కదండి, అవి ఉంటే మీరు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. ఇలా పెట్టేసుకునేసి మీరు 2 మీటర్స్ పడుతుందండి. ఫ్రీ సైజ్ అయితే 2 మీటర్స్ ఖచ్చితంగా పడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము బిగినింగ్లో పెట్టాం కదా, ఇది కరెక్ట్. ఇక్కడ ఎండింగ్ వచ్చేసరికి కరెక్ట్గా ఉందండి 2 మీటర్స్. అయితే ఇక్కడ మనకి షోల్డర్స్ మీద ఈ క్లాత్ జాయింట్ వేసుకున్నామంటే ఇక్కడ ఈ పొడవు కూడా మనకి సర్దొస్తుందండి. అందుకనే మనము 2 మీటర్స్ తీసుకున్నాము. ఇది మీ దగ్గర ఇలా ఉందనుకోండి, ఇలా పెట్టేసుకునేసి నెక్ చూడండి, మీ దగ్గర ఉంటే కొంచెం ఈ పక్క ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, ఈ పక్క ఒక 1/2 ఇంచ్ అవతలకి పెట్టేసి ఇలా, దీనికంటే కూడా ఒక 1/2 ఇంచ్ పైకేనండి. ఎందుకంటే కుట్టుకునేటప్పటికి మనకి కిందికి వస్తుంది అన్నమాట. దీనికంటే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇక్కడ ఇలా పెట్టేసుకునేసి దీనికంటే కూడా మనము ప్రొవిజన్ కావాలి కదండి. ఈ విధంగా మార్క్ చేసుకునేసి మీరు కట్ చేసేసుకోవచ్చండి. ఈ విధంగా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఇక ఇంతవరకు ఈ సైజుకి అయితే ఇంతవరకు సరిపోతుందండి. అయితే మనకి కొంచెం ఎక్స్ట్రా కావాలనుకోండి, అప్పుడేం చేస్తామంటే దీన్ని ఈ పైన తాళ్ళు ఇక్కడ ఉన్నాయి కదండి, షోల్డర్స్ దగ్గర వీటిని ఇలా పైకి పెట్టేసేసి మీరు మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ ఈ ప్లేస్లో మీకు ఇక్కడ ఈ వెడల్పు కంటే కూడా, ఇక్కడ ఉండే వెడల్పు కంటే కూడా ఈ పక్క ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, ఈ పక్క ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మడుచుకునేటప్పటికి మనకి దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడికే మనకి పైకి పెట్టేసుకోవాల్సి వస్తుంది ఆమ్ హోలు. ఇంతవరకే తీసుకునేసి ఇక్కడ మనం పెట్టుకున్నాం కదండి చంక, అప్పుడు ఇలా కట్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా కొంచెం పెద్ద సైజు వచ్చినప్పుడు నెక్ దగ్గర, షోల్డర్స్ దగ్గర అడ్జస్ట్ చేసుకుంటూ మీరు కట్ చేసుకున్నారంటే ఈ 2 మీటర్స్తోనే మీకు కావాల్సినంత సైజు నైటీ పెట్టికోటు కుట్టుకోవచ్చండి. నేనైతే ఫ్రీ సైజు కుడుతున్నానండి, లేదంటే ఇంకొక పద్ధతిలో కూడా కట్ చేసుకోవచ్చండి. అది ఎలానో మీకు చూపిస్తాను. ఇలా ఫ్రీగా వేసేసేయండి ఈ క్లాత్ని. చూడండి, ఇలా పెట్టేసుకునేసి ఈజీగా అండి. ఇక్కడ నెక్ ఉంది కదా మనకి, ఈ నెక్ ఒక 1/2 ఇంచ్ లోపలికి అన్నమాట. ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. ఇక్కడ ఆమ్ హోల్ వచ్చింది కదా, ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇంకా దీనికంటే కొంచెం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా వేసుకుంటూ ఈ విధంగా అండి వేసుకుంటూ మీరు ఇక్కడ నుంచి పూర్తి కంప్లీట్గా కింద వరకు దీని మార్కింగ్ ఇలా వేసుకుంటూ వెళ్ళిపోయి కూడా కట్ చేసేసుకోవచ్చండి. కట్ చేసుకుని స్టిచ్ చేసుకునేది ఇంకొక పద్ధతి. ఇలా కూడా చేయొచ్చండి. ఇప్పుడు 2 రకాలుగా మనము ఎలా కట్ చేసుకోవచ్చు దీన్ని అనేది చూసాము. నాకు నెక్ డెప్త్ అండి 7.5, ఆమ్ హోల్ కూడా 7.5 ఉందండి. అయితే ఇక్కడ వచ్చేసి షోల్డర్ వచ్చేసి నేను 6 పెడుతున్నానండి. ఎందుకంటే పెద్దది పెట్టుకున్నా కూడా మనకి భుజము నిండా వచ్చేస్తుందండి.
మనకి లోపల పక్క పెట్టికోట్ అనేటప్పటికి ఇది తక్కువ ఉండాలన్నమాట. నైటీ కింద ఇది కొంచెము తక్కువ ఉంటేనే మనకి బాగుంటుంది అనమాట. కాబట్టి నేను షోల్డర్ కోసము 6 ఇంచెస్ పెట్టానండి. ఇక్కడ 3.5 పెట్టానండి. 3.5కి మార్కింగ్ పెట్టాను. అయితే పైన నేను 4 ఇంచులకి పెట్టుకుంటున్నానండి. పైన 4 ఇంచెస్ పెడుతున్నాను అనమాట. మనకి పీసు ఇక్కడ పీస్ వేసేది 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. 4 ఇంచెస్ తీసుకుంటే నాకు 1/2 ఇంచ్ ఇక్కడ జాయింట్కి వెళ్ళిపోతుంది కాబట్టి 3.5 వస్తుంది అనమాట. ఇది కౌంట్ 3.5 మనకు ఇక్కడ వచ్చేది. మనకి నెక్ డెప్త్ అండి 7.5. 7.5 అంటే ఇక్కడ 8 పెడుతున్నానండి నేను. అంటే ఇక్కడ మనకి 1/2 ఇంచ్ తగ్గిపోతుంది అనుకున్నాం కదా, అందుకని ఇక్కడ 8కి పెట్టాను అనమాట మార్కు. అలాగే షోల్డర్ కూడా 7.5 అనుకున్నాం కదండి, అందుకే ఇది కూడా ఇక్కడ 8 పెట్టాను అనమాట. మీకు కొంచెం మీడియం సైజ్ అయితే 6.5 7 పెట్టుకోవచ్చండి. ఇది ఆమ్ హోలు. నేను చాలా ఫ్రీ సైజు కుడుతున్నాను, అందుకే మీకు ఇలా కటింగ్ చెప్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మామూలుగా రెగ్యులర్గా అయితే 10 ఇంచెస్ అట్లా పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ 13 పెడుతున్నాను అనమాట. 13 నాకు ఇక్కడ చంకకు వస్తుంది అనమాట. ఇది మనకి చెస్ట్ ప్లేసు. అలాగే ఇక్కడ నుంచి ఇంకా క్రాస్గా దీనికి ఏమి పెద్ద ఇక్కడ లోపలికి తీసుకోవడము ఇలా ఏమి ఉండవండి. ఇక్కడ చెస్ట్ దగ్గర లోపలికి తీసుకోవడము ఇలా ఏమి ఉండవు, ఎందుకంటే ఇది ఫ్రీ సైజ్ కుడుతున్నాం కాబట్టి ఇలాగే తీసుకోవచ్చు. మీకు కొంచెము మీడియం సైజ్ అనుకోండి, ఇక్కడ మీకు వేస్ట్ నడుము వస్తుంది కదా, నడుము దగ్గర కొద్దిగా దీనికంటే కూడా ఒక 1/2 ఇంచ్ లోపలికి పెట్టేసుకోండి. కొంచెం చిన్నపిల్లలు అట్లయితే అండి. మరి ఫ్రీ సైజ్ అయితే మాత్రము ఇక్కడ నుంచి మనము అలాగే డైరెక్ట్ పెట్టేసేయచ్చు అనమాట. ఇంకా అలా తీసుకోండి. నెక్స్ట్ ఒక 19-20కి మీడియం సైజు పిల్లలకైతే 11-12 అట్లా పెట్టేసేయండి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒకే లైనే వెళ్ళిపోతాం కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ట్రాలు అంటూ ఏం అవసరం లేదు. మీరు ఇలా గీసేసి కట్ చేసేసుకోవచ్చు. కానీ నేను మరీ ఫ్రీ సైజు కుడుతున్నాను కాబట్టి ఇంకా ఇక్కడ నుంచి క్రాస్ పెట్టేసి గీసేస్తున్నాను అనమాట. ఇంతేనండి, ఇలాగా పూర్తి గీసేసాం మనం. నెక్కు వేసుకుంటున్నామండి. నేను ఇక్కడ ఈ నెక్కుకైతే అలాగే మడిచి లోపలికి కుట్టనండి, కొంచెం నెక్కు పీస్ వేస్తాను కాబట్టి కొంచెం మీడియం సైజు తీసుకున్నాను అనమాట. ఇది నెక్కుకండి. అలాగే ఆమ్ హోల్ అండి. పైన మనకి 4 ఇంచెలు ఉంది కాబట్టి ఈ రెంటికి సెంటర్ దాదాపుగా ఇక్కడికే వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచే మనము ఇలా తీసేసుకుంటాం అన్నమాట. ఇంకా ఇది కట్ చేసేద్దామండి. అడుగున క్రాస్ తీసుకున్నా పర్వాలేదండి, తీసుకోకపోయినా కూడా పర్వాలేదు. ఇంక ఇది కట్ చేద్దామండి. మీకు తర్వాత ఇక్కడ ఎంత పీస్ తీసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను. ఫ్రంట్ బ్యాక్ ఒకేలాగా తీసేసుకుందామండి. కట్ చేసేసామండి. ఒకవేళ మీకు ఎప్పుడైనా క్లాత్ కొంచెం తక్కువ నిందనుకోండి, ఇది పొడవు సరిగా రాలేదు, అలాంటప్పుడు ఇక్కడ 4 పీసులు ఉంటాయండి. ఇక్కడ జాయింట్ ఇలా వేసేసుకోవచ్చండి. అప్పుడు ఇంకా మనకి పొడవు వస్తుంది. ఇక్కడ జాయింట్ కుట్టేసుకొని ఇది ఇంకొంచెం క్రాస్ తీసుకోండి. కొంచెం మీడియం సైజ్ పిల్లలైతే ఇక్కడ ఇంత ఎక్స్ట్రా అవసరం ఉండదండి. ఇక్కడ నుంచి తగ్గించుకోవచ్చు కూడా కింద గోలు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది కొంచెం క్రాస్గా కట్ చేసేసుకునేది 4 ఇంచెస్ అండి. మనకు కావాల్సిన 4 ఇంచెస్. ఇంకా ఇక్కడ నుంచి 3 ఇంచెస్ మీరు ఎక్కడైనా కట్ చేసుకోవచ్చండి. నాకు ఇక్కడ ఉంది కాబట్టి కట్ చేస్తున్నాను.
అంతేనండి. ఇది మనం తీసుకున్నాం కదండి భుజాలకి జాయింట్ చేయాలని, అది ఈ పక్క నుంచి జాయింట్ చేసేసేయండి. నెక్స్ట్ ఆ పక్కకి జాయింట్ చేసేయండి. ఇది ఇలా వచ్చింది కదండి. ఇప్పుడు నెక్స్ట్ ఇలా అన్నమాట, వెంటనే ఇలా వేసేసుకుంటే మనకి పీసు ఇట్లా వచ్చేస్తుంది. ఇక్కడ వేసేసేయండి. ఇప్పుడు ఇలాగా వచ్చేస్తుంది. ఈ సైడ్ కూడా అలాగే జాయిన్ చేద్దామండి. మనం ఇలా జాయింట్ చేసేసుకున్నామండి. మీరు ఇప్పుడు కొలతలు పెట్టుకొని మీకు ఏదైనా అప్ అండ్ డౌన్స్ ఉంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నెక్ పెద్దది కావాలన్నా, ఇంకొంచెము ఈ ఆర్మ్ హోల్ పెద్దది కావాలన్నా కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా దీనికి నేను ఇక్కడికి ఈ నడుము మనకి ఎంత ఉందో ఇది మార్క్ పెడుతున్నానండి. ఈ మార్క్ దగ్గరికి నేను గీత వేసుకుంటున్నాను. అలాగే ఇటు సైడ్ కూడా వేసుకుంటున్నానండి. ఇలా వేసేసుకున్నాక మీరు ఇలా సాఫ్ట్గా ఉండే ఎలాస్టిక్ కొంచెము ఇలా పెట్టేసి వేసేసేయండి. మనకి ఇలా ముడుచుకుంటుందండి, కానీ ఇది మెత్తగా ఉండడం వల్ల మనకేమి ఇబ్బంది ఉండదు. ఇది ఇలా టైపు కొంచెము చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి మీరు యూజ్ చేయండి. లేదంటే ఈ సైడ్ కొంచెము క్రాస్ తీసేసి కుట్టుకుంటూ వెళ్ళిపోండి. లోపల సైడ్ వేయాలండి ఎలాస్టిక్. ఇక్కడ మనం మార్క్ పెట్టుకున్నాం కదా, ఇక్కడికి కొద్దిగా రఫ్ చేసేసేయండి. మీకు ఈజీ మెథడ్ అండి ఇది, ఇలా చేసుకోవడము. మనం వందలు పెట్టి బయట కొంటుంటామండి. ఒక్కొక్కసారి ఫిట్టింగ్ సరిగా ఉండదు, చాలా కష్టంగా ఉంటుంది వేసుకునేదానికి. అలాంటప్పుడు మనం కొంచెం కష్టపడ్డామంటే ఇలా కుట్టుకోవచ్చండి ఈజీగా. అదిగాక రోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి, నేను డైలీ మర్చిపోతున్నాను. నైటీస్ మనము స్టిచ్ చేసుకున్నాం కదండి మన వీడియోస్లో. అలాగా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే బయట వాళ్ళకి కూడా కుట్టివ్వచ్చండి. మీరు క్లాత్ కొనుక్కునేసి స్టిచ్ చేసేసి మీకు కొంచెం అందులో లాభం చూసుకునేసేసి బయట వాళ్ళకి కొంచెము సేల్కి చేసేయచ్చండి. ఇంటి దగ్గర ఖాళీగా ఉండే లేడీస్ అయితే అండి. ఒకటి ఈ రెండు ఆర్మ్ హోల్కి వేస్తున్నానండి. కొంచెం ప్లీట్స్ పెట్టి వేసేస్తాను. ఇదైతే నెక్కి క్రాస్ పీస్ తీసుకుంటున్నానండి. ఇది నెక్ దగ్గర వచ్చిందే పీసు. నెక్ మనకు ఎక్కడ ఓపెన్ లేదండి, ఫుల్ కంప్లీట్గా ఇలా ఉండిపోయింది కదా. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఎక్కడో ఒక చోట స్టార్ట్ చేయండి. ఇలా స్టార్ట్ చేసేటప్పుడు ముందుగా దీన్ని ఇలా మడిచేసి ఇలా పెట్టేసి కుట్టడం స్టార్ట్ చేయండి. ఎక్కడైనా సరే అండి, నెక్ దగ్గర ఇలా స్టార్ట్ చేసేయండి. ఇక్కడ మనకి ఇలా మడత పెట్టుకున్నాం కదండి, దాని మీదకి ఇది ఇలా వచ్చేసేటట్టు కుట్టేసేయండి. అప్పుడు తిప్పుకున్నప్పుడు నీట్గా ఉంటుందండి, మనకు అంచులు కనపడవు. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనము ఎలాస్టిక్ వేసేసుకున్నాము. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. అలాగే ఆర్మ్ హోల్కి పీస్ వేసేసామండి, నెక్కి పీస్ వేసేసాము. ఇంకా మనము ఇలా పెట్టేసుకునేసి ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ దూరంలో అయినా పర్వాలేదండి,
మీకు ఫ్రీగా ఉండాలంటే ఒక 1/2 ఇంచ్ వేసుకోండి, లేదు కొద్దిగా టైట్ కావాలంటే ఒక 1 ఇంచ్ వేసుకోండి. మొత్తము ఇంకా ఇక్కడ నుంచి ఇలా కింద వరకు కుట్టేసుకోవచ్చండి. కింద నేను కొంచెము జాయింట్ వేసానండి. మీకు కింద ఫ్రీగా కూర్చొని లేయాలా అని అనుకునే పని అయితే ఇక్కడ కొంచెం ఇలా మట్ చేసుకునేసి పెట్టేసుకోండి. ఇటు సైడ్ కూడా ఈ పక్కకి ఇలా మట్ చేసుకొని పెట్టేసుకోండి. ఈ కుట్టు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడికి రఫ్ చేసేసి ఇలా తీసేసేయండి. అప్పుడు ముందు పక్క పీసు వెనక పక్క పీసు అడుగు సైడు కొద్దిగా ఓపెన్ ఉంటుందండి. మీరు ఫ్లోర్ మీద కూర్చొని లేసినప్పుడు అలాంటప్పుడు ఇది టైట్ పట్టుకోకుండా ఉంటుంది. ఆల్రెడీ నాకైతే ఇక్కడ కింద గోల్ ఎక్కువ ఉంది కాబట్టి నేను కింద వరకు కంప్లీట్గా కుట్టేస్తున్నానండి. సైడ్స్ కూడా జాయింట్ చేసేసామండి మనము. ఈ సైడ్స్ కూడా మనం జాయింట్ చేసేసామండి. ఇలాగా ఎలాస్టిక్ వేసుకున్నాము. ఇది ఫ్రీ సైజ్ అండి. ఈ చెప్పిన కొలతల్లో మీరు తగ్గించి కుట్టుకోవచ్చండి. కొంచెం మీ సైజులని బట్టి కొద్దిగా సైజ్ తగ్గించి కుట్టుకోవచ్చండి. చూడండి, ఇలా ఈ విధంగా ఫ్రీ సైజు మనకి నైటీ పెట్టికోట్ తయారైందండి. నేను అడుగున మన పెట్టికోటు ఈ విధంగా స్టిచ్ చేసామండి. మంచిగా ఎలాస్టిక్ వేసుకున్నాము. ఇది బోత్ సైడ్స్ అండి. మనం ఫ్రంట్ సైడ్ క్రాస్ తీయలేదు కదా, ఎందుకంటే ఆల్రెడీ ఆమ్ హోల్ పెద్దది ఉంది. మనకి పెద్దయే కట్ చేసుకుంటాం కాబట్టి ఫ్రంట్ మనం కట్స్ ఏం లోతు తీయాల్సిన పని లేదండి. అలాగే పెట్టేసుకోవచ్చు. ఇది ఏ పక్కైనా కూడా యూస్ చేసుకోవచ్చండి. ఆల్రెడీ 2 సైడ్లు మనకి ఎలాస్టిక్ ఉంది. చూడండి, ఈ విధంగా తయారైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.